श्री विघ्नेश्वराय नमः। श्री गुरुभ्यो नमः। श्री जगदंबिकाय नमः। महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఏకాదశి స్కందంలో భస్మధారణ మహిమ, భస్మ స్నానము, త్రిపుండ్ర విభూతి మహిమ, దూర్వాసుడి కథ, ఊర్ధ్వపుండ్ర ధారణ, ఈ విషయాల గురించి విన్నాము. ఇప్పుడు సంధ్యోపాసన గురించి విన్నాం. నారద, బొట్టు పెట్టుకోవడం అయ్యాక చేయవలసింది సంధ్యోపాసన. ఇక దాని గురించి చెబుతాను, ఆలకించు. నక్షత్రాలు ఉండగానే ప్రాతఃసంధ్యను సూర్యుడు ఆకాశంలోకి నడిమికి చేరుకోగానే నక్షత్రాలు ఉండగానే ప్రాతఃసంధ్యను, సూర్యుడు ఆకాశంలో నడిమికి చేరుకోగానే మధ్యాహ్న సంధ్యను, సూర్యుడు అస్తమించబోతూ ఉండగానే సాయం సంధ్యను ఉపాసించాలి. మళ్ళీ వీటిలో అంతర్భేదాలు ఉన్నాయి. నక్షత్రాలు ఉండగానే చేసిన ప్రాతఃసంధ్య ఉత్తమము, నక్షత్రాలు మాయమయ్యాక చేసేది మధ్యమము, సూర్యుడు ఉదయం చేశాక చేసే ప్రాతఃసంధ్య అధమము. ఇలాగే సూర్యుడు అస్తమించబోతూ ఉండగా చేసే సాయం సంధ్య ఉత్తమము, అస్తమించాక చేసేది మధ్యమము, చుక్కలు పొడిచాక చేసే సాయం సంధ్య అధమము. విపురుడనే వృక్షానికి సంధ్యోపాసన వేరు, తల్లి వేరు. వేదాలే శాఖలు. విపురుడనే వృక్షానికి సంధ్యోపాసనే తల్లి వేరు. వేదాలే శాఖలు, ధర్మకార్యాలే ఆకులు. కనుక మూలాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మూలమే తెగిపోతే ఇక శాఖలు లేవు, ఆకులు లేవు, అసలు వృక్షమే ఉండదు. సంధ్యావందనం చెయ్యని వాడు జీవోత్సవం మరు జన్మలో కుక్కగా పడతాడు. అందుచేత నిత్యము సంధ్యోపాసన చేయాలి, ఏమరకూడదు. ఇది లేనిదే మిగతా సత్కర్మలకు అధికారం సిద్ధించదు. సూర్యోదయానికి అస్తమయానికి ముందుండే 3 ఘటికలు సంధ్యాకాలం. ఆ సమయంలోనే సంధ్యను ఉపాసించాలి. దాటిపోతే ప్రాయశ్చిత్తం తప్పదు. అనివార్య పరిస్థితులలో కాలాతిక్రమణం జరిగితే అదనంగా చతుర్యార్ఘ్యం ఇవ్వాలి. లేదా ముందే 108 సార్లు గాయత్రి జపించి సంధ్యవార్చాలి. ఏ సంధ్యను అతిక్రమించాలో ఆ సంధ్యను ముందు ఉపాసించి తరువాత తత్కాలీన సంధ్యావందనం చేయాలి. ఇంటిలోనే చేసుకుంటే అది సాధారణ సంధ్య, గోశాలలో చేస్తే అది మధ్యమము, నదీ తీరాన దేవాలయాలను చేసుకుంటే అది ఉత్తమ సంధ్య. సంధ్యావందనం అంటే దేవీ ఉపాసన కనుక దేవీ సన్నిధిలో ముప్పొద్దులో చేయాలి. అనంత ఫలితం ఇస్తుంది. బ్రాహ్మణులకు సంధ్యోపాసనను మించిన దైవం లేదు. హరిహర ఉపాసనలు నిత్యవిధులు కావు. హరిహర ఉపాసనలు నిత్యవిధులు కావు. సంధ్య ఒకటే నిత్యోపాసన. కాబట్టి దీన్ని మానకూడదు. ఇది శృతి చోదితము, సర్వవేద సారము. బ్రహ్మాది దేవతలు కూడా సంధ్యా సమయంలోనే వేదస్వరూపుని గాయత్రిని జపిస్తారు. వేదాలు కూడా నిత్యం జపిస్తాయి. కనుక గాయత్రీదేవి అంటే వేదోపాస్య అని తెలుసుకో. అంచేత శాక్తుల, శైవుల, వైష్ణవుల అనే భేదం లేదు. విప్రులందరూ వేదమాత ఆదిశక్తి గాయత్రిని ఉపాసించవలసిందే. ముందుగా కేశవాది నామాలతో ఆచమించి ప్రాణాయామం చేయాలి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మసోదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణ అనేవి 24 నామాలు. వీటికి ప్రతి నామానికి ఆదిలో ఓంకారం చేర్చాలి.
చివరిలో నమః చేర్చాలి. స్వాహాంతంగా మొదటి 3 నామాలతోనూ జలం ముమ్మారు పుచ్చుకోవాలి. అటుపైన ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః ఇత్యాదిగా ఉచ్చరిస్తూ ఈ రెండింటితో చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత రెండింటిలో పాదాలు కడుక్కోవాలి. ఆ పైన రెండింటితో శిరస్సును చల్లుకోవాలి. అటు తర్వాత 3తో పాణి పాద శిరస్సులు సంప్రోక్షణ చేసుకోవాలి. తక్కిన సంకర్షణాది నామాలను ఉచ్చరిస్తూ ద్వాదశాంగాలను స్పృశించాలి. కుడి చేత్తో తాకాలి, ఎడమ చేత్తో తాకాలి, స్పృశించాలి. అప్పటికి కానీ నీళ్లు పరిశుద్ధి పొందినట్టు కాదు. అటుపైన ఆచమనం. కుడి అరచేతితో గోకర్ణాకారంలో మడిచి మినపగింజంత నీరు చొప్పున ముమ్మారు విడివిడిగా పోసుకుని పుచ్చుకోవాలి, అంటే తాగాలి. అంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురపానంతో సమానం. అంగుష్టం కనిష్టకలను సాచి నడిమి 3 వేళ్లను పాము పడగలాగా ముందుకు తెచ్చి అరచేతిలో గుంట ఏర్పాటు చేసుకోవాలి. ఆ గుంటలోకి అప్పటికే నీటిని స్పృశించి పరిశుద్ధన పొందిన ఎడమ చేతితో నీళ్లు పోసుకుని ఓం కేశవాసాహ అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన 2 నామాలతోనూ 2 మార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపించే ఆచమనం పూర్తయినట్లే. ఆచమించాక ప్రాణాయామం చేయాలి. ప్రణవ సహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ చేయాలి. ఇందులో రేచక పూర్వక కుంభకాలను 3 అంశాలున్నాయి. దక్షిణ నాసాగ్రం నుంచి జిరేచకము, వామ నాసారంధ్రం నుంచి పూరకము చేయాలి. పూరకం అంటే గాలిని లోపలికి పీల్చుకోవడము, కుంభకం అంటే పీల్చిన గాలిని ఊపిరితిత్తులలో నింపుకోవడము, రేచకం అంటే ఆ గాలిని విడవడము. ఇవి 3 సమాన కాల వ్యవధిలో జరగాలి. పీల్చినంతసేపు నిలవాలి, నిలిపించినంతసేపు విడవాలి, అంతసేపు ఆగాలి, మళ్ళీ అంతసేపు పీల్చాలి. ఇలాగ సాగాలి అంటారు. దీన్ని తజ్జుల దగ్గర తర్బీదు పొందడం అవసరం. పూరకం సమయంలో కుడి ముక్కు పుటాన్ని ముక్కుని వేలుతో నొక్కి ముయ్యాలి. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చాలి. రేచక సమయంలో నడిమి వేలు, చూపుడు వేలు వదిలివేసి పూరక సమయంలో కుడి ముక్కు పుటాన్ని బొటకన వేలుతో నొక్కి ముయ్యాలి. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చాలి. రేచక సమయంలో నడిమి వేలు, చూపుడు వేలు వదిలేసి మిగిలిన చిటికిన వేలు దాని పక్కనే ఉన్న అనామిక ఉంగరం వేలుతోనూ ఎడమ ముక్కు పుటాన్ని ఒత్తి మోయాలి. కుడి ముక్కు నుంచి గాలి వదలాలి. పూరక కుంభక రేచకాలు 3 కలిపి ఒక ప్రాణాయామం అని యోగులు యోగశాస్త్రాల్లో చెబుతూ ఉన్నమాట. పూర్వక సమయంలో నీలోత్పల జలశ్యాముడు చతుర్భుజ మహాత్ముడు అయిన శ్రీహరిని నాభి మధ్యంలో ప్రతిష్ఠించుకోవాలి. కుంభక సమయంలో కమలాసనుడు, ప్రజాపతి, జగన్నాథుడు, చతుర్వదనుడు అయిన పితామోహుణ్ణి హృదయస్థానంలో ధ్యానించాలి. రేచక సమయంలో శుద్ధ స్ఫటిక సంకాసుడు, పాపనాశకుడు, నిర్మలుడు, శంకరుడు అయిన మహేశ్వరుని పాలభాగంలో స్మరించుకోవాలి. పూరకంలో విష్ణు సాహిత్యము, కుంభకంలో బ్రహ్మగతి, రేచకంలో ఈశ్వర ప్రాప్తి. నారద పౌరాణాచమనాద్యము శ్రౌతాచమనాద్యము అంటూ కొన్ని విధులను చెబుతూ ఉంటారు. అవేమిటో అని కంగారు పడకు. కేశవనామాలతో ఆచమిస్తే ఇది పౌరాణికాచమనము, గాయత్రి మంత్రంతో ఆచమిస్తే అది శ్రౌతాచమనము. ప్రణవ సహితంగా వ్యాహృతి త్రయాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి. ప్రాణాయామ సమయంలో గృహస్థుడు, వానప్రస్థులు
నాసాగ్రాన్ని 5 వేళ్లతోనూ ముయ్యాలని, బ్రహ్మచారులు సన్యాసులు అంగుష్ట కనిష్ఠక అనామికలతో ముయ్యాలని ఒక నియమం. ఆపో ఇష్టాధిక మంత్రాన్ని చదువుతూ ముమ్మారు కుశోదకం సంప్రోక్షించుకోవాలి. రుగతంలో కానీ పాదాంతంలో కానీ సంప్రోక్షణలో మార్జనలు చేసుకోవచ్చు. దీనివల్ల సంవత్సర పాపం అంతా నశించిపోతుంది. అటుపైన మళ్ళీ ఆచమించి సూర్యస్తేజాది మంత్రాన్ని చదివి జలప్రాసన చేయాలి. దీనితో అంతరంగ పాపాలన్నీ అంతరిస్తాయి. ఇప్పుడు దక్షిణ హస్తంలోకి మళ్ళీ జలం తీసుకుని ముక్కుకి దగ్గరగా తెచ్చుకొని వామకుక్షిలో పాపపురుషుణ్ణి స్మరించి ఋతమిత్యాది మంత్రం కానీ ద్రుపద ఇత్యాది మంత్రంతో కానీ పఠిస్తూ దక్షిణ శ్వాసం మార్గం ద్వారాగా ఆ పాపపురుషుణ్ణి నీటిలోనికి తీసుకురావాలి. ఆ నీళ్లను చూడకుండా ఎడమవైపు రాతి మీదకు విసిరి కొట్టాలి. ఈ శరీరం నిష్పాపమైంది అని భావించాలి. అప్పుడు నిలబడి లేచి కాళ్ళు దగ్గర పెట్టుకుని దోసిట్లో నీళ్లు ఉంచుకొని సూర్యుడిని చూస్తూ గాయత్రి జపిస్తూ ముమ్మారు అర్ఘ్యప్రదానం చేయాలి. ప్రాతః సాయం సంధ్యలలో ఇలా 3 సార్లు, మధ్యాహ్నం సంధ్యలో ఒక్కసారి అర్ఘ్యప్రదానం చేస్తే చాలు. ప్రాతః సంధ్యలో కొంచెం ముందుకు వంగి, మధ్యాహ్న సంధ్యలో నిటారుగా నిలుచుని, సాయం సంధ్యలో కూర్చుని ఇవ్వాలి. ఇది అయ్యాక అసావాదిత్య మంత్రంతో ప్రదక్షిణ చేయాలి. ఈ అర్ఘ్యప్రదానానికి కారణం ఏమిటంటే, మందేహులని మహారాక్షసులు ఉన్నారు, 3 కోట్ల మంది. మహావీరులు, మహాఘోరులు, కృతజ్ఞులు, దారుణులు వీళ్ళంతా కలిసి సూర్యుని తినివేయాలని చూస్తూ ఉంటారు. కనుక దేవతలు, ఋషులు, తపోధరులు మహాసంధ్యను ఉపాసించి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెడతారు. ఆ మంత్రజలాలు వజ్రాలయ రాక్షసులను దహించి వేస్తాయి. అందుకనే ద్విజులు నిత్యము సంధ్యను ఉపాసించాలి, సూర్య భగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇది మహాపుణ్యప్రదమైన పవిత్ర కర్తవ్యము. ఉచ్చారణ మాత్రం చేతనే సంధ్యావందనాన్ని సాంగంగా సఫలం చేస్తే అర్ఘ్యాంగ మంత్రం సారం ఏమిటంటే, నేను సూర్యుడిని, నేను జ్యోతిని, నేను ఆత్మను, నేను ఆత్మజ్యోతిని, నేను శివుడను, నేను శుక్రుడను, నేను సర్వజ్యోతిని, నేను రసమును, ఓ వరదాయిని గాయత్రీదేవి బ్రహ్మరూపిణి, రమ్ము జపానుష్ఠాన సిద్ధి కోసం నా హృదయంలో ప్రవేశించు అని ప్రార్థించి శుభప్రదేశంలో శుభపీఠం మీద కూర్చుని గాయత్రి మహామంత్రాన్ని జపించాలి. జపం ముగిశాక మళ్ళీ ధ్యానించి పునరాగమనం కోసము సుఖంగా వెళ్ళిరా అని వీడ్కోలు పలకాలి. ఖేచరీ ముద్ర. ఈ ప్రాతఃసంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత ఖేచరీ ముద్రను మునిపొంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తము జిహ్వ ఆకాశంలో ఖే సంచరిస్తూ ఉంటాయి. దృష్టి భ్రూమధ్య భాగంలో స్థిరంగా నిలుస్తుంది కనుక దీన్ని ఖేచరీ ముద్ర అన్నారు. నారద, సిద్ధ సమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు, ఖేచరీ సమానమైన ముద్ర లేదు. ఇది ముమ్మాటికి సత్యము. అగ్రిమూలాలతో యోనిముద్ర వేసి దాని మీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచాలి. మనసును కదలనివ్వకూడదు. నడుం నిలబెట్టి సమంగా స్థాణువులో కూర్చోవాలి. భ్రూమధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైన సిద్ధాసనం. ఇలా కూర్చుని ఆయాదు వరదాదేవి ఇత్యాది శ్లోకాలతో గాయత్రి మాతను ఆహ్వానించి సర్వదేవి నమోస్తుతే అని నమస్కరించాలి. తేజో
శీత్యాది తేజో అశీత్యాది మంత్రాలను ఆవాహన చేయాలి. నేను చేసిన నీ అనుష్ఠానం సంపూర్ణమగుగాక అని ఆకాంక్షించాలి, అభ్యర్థించాలి. అటుపైన శాప విమోచన అయిన విధానాన్ని శ్రద్ధగా ఆచరించాలి. బ్రహ్మ వశిష్ఠ విశ్వామిత్రుల శాపాలు వారి స్మరణలో అంతరిస్తాయి. ఇది అయ్యాక సర్వాత్మకుడు, సర్వ జగత్స్వరూపుడు, చిద్రూపుడు, వామగోచరుడు, అద్వైతుడు అయిన ఆ పరమాత్మను హృదయపద్మంలో ధ్యానించాలి. అటుపైన సంధ్యావందనానికి అంగభూతాలైన అంగన్యాస కరన్యాసాలు చేయాలి. ప్రతి మంత్రానికి ముందు ఓంకారం పలకాలి. ఓం భూహు పాదాభ్య నమ, ఓం భువః జానుభ్య నమ, ఓం స్వః కటిభ్య నమ, ఓం మహా జనాభ్యై నమ, ఓం జనః హృదయాయ నమ, ఓం తపః కంఠాయ నమ, ఓం సత్యం లలాటాయ నమ, ఓం తస్య విదుః అంగుష్టాభ్య నమ, ఓం వరేణ్యం తర్జనేభ్య నమ, ఓం భర్గోదేవస్య మధ్యమాభ్య నమ, ఓం ధీమహి అనామికాభ్య నమ, ఓం ధియో యో నః కనిష్ఠికాభ్య నమ, ఓం ప్రచోదయాత్ కరతరకల్పృష్టాభ్య నమ, ఓం తత్సవితుర్బ్రహ్మాత్మనే హృదయాయ నమ, ఓం వరేణ్యం విష్ణువాత్మనే శిరసే స్వః, ఓం భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయ ఉషటు, ఓం ధీమహి శక్త్యాత్మనే కవచాయహం, ఓం ధియో యో నః కళాత్మనే నేత్రోత్తయాయ నమ, ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ పటు. ఇక్కడ అక్షరన్యాసము ముద్రలు ఉన్నాయి. నారద గాయత్రి వర్ణాలలో చేసే అక్షరన్యాసం కూడా ఉంది. గాయత్రి వర్ణాలతో చేసే అక్షరన్యాసం కూడా ఉంది. అది సర్వపాపహరము కనుక చెబుతాను, గ్రహించు. ముందుగా ఓంకారాన్ని ఉచ్చరించి తత్కార్యాన్ని పాదాంగుష్టంలో న్యాసం చేయాలి. సకారం గుల్పాలలో, వికారం జంఘాలలో, తుకారం జానువులలో, వకారము ఊరువలలో, రేకారము గుద ప్రదేశంలో, నీకారము లింగదేశంలో, యకారము కటిలో, బకారము నాభిమండలంలో, గోకారము హృదయంలో, దేకారము స్తనద్వయంలో, వకారము హృదయంలో, స్యాకారము కంఠకోపంలో, ధీకారము ముఖ ప్రదేశంలో, మకారము తావులలో, హీకారము నాసికాగ్రంలో, ధీకారము నేత్రమండలంలో, యోకారము భ్రూమధ్యంలో, యోకారము లలాట దేశంలో, నకారము పూర్వముఖంలో, ప్రకారము దక్షిణ ముఖంలో, చోకారము పశ్చిమ ముఖంలో, దాకారము ఉత్తర ముఖంలో, యాకారము మూర్ధ్వభాగంలో వినశ్యించి తకారాన్ని వ్యాపకంగా న్యాసనం చేయాలి. ఈ న్యాస విధానాన్ని కొందరు జపతత్పరులు ఇష్టపడరు. అటుపైన జగదంబిక గాయత్రిని ధ్యానించాలి. భాస్వద్యప ప్రసూనాభాం కుమారీం పరమేశ్వరీం రక్తాంబుజాసనారూఢాం రక్తగంధానులేపనం రక్తమాల్యాంబరధరాం చతురాస్యాం చతుర్భుజాం ద్వినేత్రాం శృక్స్రువౌమాలాం కుడింకాం చైవ బిభ్రదీం సర్వాభరణ సందీప్తాం ఋగ్వేదాధ్యయనీం పరాం హంసపత్రామావహనీయ మధ్యమాం బ్రహ్మదేవతాం చతుష్పదామష్టకుక్షిం సప్తశీర్షం మహేశ్వరీం
అగ్నివర్ణం రుద్రశిఖాం విష్ణు చిత్తం తు భావయేత్. బ్రహ్మ కవచము సాంఖ్యాయన గోత్ర సంభవ ఆదిత్య మండల మధ్యవర్తిని గాయత్రి మహేశ్వరిని ఎలా ధ్యానించాలి. ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయై ఇత్యాది ధ్యాన శ్లోకము సుప్రసిద్ధము. ధ్యానమయ్యాక దేవికి ప్రీతికరమైన సమ్ముఖ, సంపుట, వితత, విస్తృత, ద్విముఖ, త్రిముఖ, చతుష్క, పంచక, షణ్ముఖి, అధోముఖి, వ్యాపకాంజలిక, శకట, యమపాస, గ్రంథిత, సమ్ముఖోన్ముఖ, విలంబ, ముష్టిక, మత్స్య, కూర్మ, వారాహక, సింహాక్రాంత, మహాక్రాంత, ముద్గర, పల్లవ, చతుర్వంశతి ముద్రలను పట్టాలి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి కనుక 24 ముద్రలు. జాతవేదసే మంత్రాన్ని పఠించాలి. త్రయంబకం రుక్కును ఆవర్తించాలి. అలాగా శతాక్షర గాయత్రిని జపించాలి. అటుపైన ఓంకారపూర్వకంగా భూర్భువస్సువః అనే వ్యాహృతితో 24 గాయత్రి ఉచ్చరించాలి. విప్రులందరూ నిత్యము ఇలా గాయత్రి జపం చేస్తే సంధ్యాదేవి ఆనందించి సమగ్ర పుణ్యఫలాలను అనుగ్రహిస్తుంది. బ్రహ్మనందన భిన్నపాదంగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మహత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి. అభిన్న పాదంగా పాదాలు కలిపేస్తూ ఉచ్చరిస్తే అంతటి దోషము సంక్రమిస్తుంది. కోటి కల్పాలు అధోముఖులుగా ఉండిపోతారు. సంపుటై కషండోకారాది భేదాలు చాలా ఉన్నాయి. పంచప్రణవ సంయుక్తమైన గాయత్రినే జపించాలని, జప సంఖ్యలో 8వ భాగము చివర తురీయ పాదాన్ని జపించాలని, సంపుటై షడోంకార గాయత్రులు ఊర్ధ్వరేతస్కులని, బ్రహ్మచారులకు, గృహస్థులకు, మోక్షకారులకు తురీయ గాయత్రి అని ఇత్యాదిగా అభిప్రాయాలు పురాణ ఇతిశాస్త్రాల్లో కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ధ్యాన శ్లోకం ఉంది. హృది వికసిత పద్మం సార్క సోమాగ్నిబింబం ప్రణవమయమజించం యస్య పీఠం ప్రకల్ప్యం అచల పరమసూక్ష్మం జ్యోతిరాకాశసారం భవతు మమ ముదే అసౌ సచ్చిదానందరూపః. త్రిశూల, యోని, సురభి, అక్షమాల, లింగ, అంబుజ ముద్రలు 7 ప్రదర్శించాలి. సంధ్యాదేవియే గాయత్రీదేవి కనుక భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి. అటుపైన పంచోపచార పూజ చేయాలి. లం పృథ్వ్యాత్మనే నమో నమః గంధం సమర్పయామి. హం ఆకాశాత్మనే నమో నమః పుష్పం సమర్పయామి. యం వాయుయాత్మనే నమో నమః ధూపం ఆఘ్రాపయామి. రం వహ్న్యాత్మనే నమో నమః దీపం సమర్పయామి. వం అమృతాత్మనే నమో నమః నైవేద్యం సమర్పయామి. యం రం లం వం హం పుష్పాంజలిం సమర్పయామి. ఈ పూజ అయ్యాక మళ్ళీ ముద్రలు ప్రదర్శించాలి. మనసులో దేవిని ధ్యానించాలి. మంత్రం ఉచ్చరించేటప్పుడు, ధ్యానించేటప్పుడు శిరస్సు కదలకూడదు, మెడ వంగకూడదు, దంతాలు కనిపించకూడదు. అష్టోత్తర శతం కానీ, 28 అంటే 28 కానీ, మరీ అసక్తుడైతే కనీసం 17 సార్లు కానీ గాయత్రిని జపించాలి. ఇంతకు తక్కువగా ఎప్పుడు చేయకూడదు. అంతా అయ్యాక ఉత్తమమే
శిఖరే జాతే అనే శ్లోకాన్ని పఠిస్తూ గాయత్రి మాతకు ఉద్వాసన చెప్పాలి. నారద, గాయత్రీదేవి అగ్నిముఖి గనక జలమధ్యంలో నిలిచి జపించకూడదని కొందరు మహర్షులు అంటూ ఉన్నారు. సురభి, జ్ఞాన, శూర్ప, కూర్మ, యోని, పద్మ, లింగ నిర్వాణకాలనే అష్టముద్రలను జపాంతంలో ప్రదర్శించాలి. ధ్యాన మంత్ర పూజా విధుల్లో ఉచ్చారణ దోషాలు ఏమైనా దొర్లితే క్షమించమని ప్రార్థిస్తూ గాయత్రి తర్పణ విడిచిపెట్టాలి. ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి, విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత. తర్పణే వినియోగ భూహు అని ఉచ్చరించి ఋగ్వేద పురుషుణ్ణి, భోవహ శబ్దంతో యజుర్వేద పురుషుణ్ణి, స్వాహ అనే వ్యాహృతితో సామవేద పురుషుణ్ణి, మహశబ్దంతో అధర్వణ పురుషుణ్ణి స్మరిస్తూ తర్పణాలు విడిచిపెట్టాలి. అటు పైన జనిహి పదంతో ఇతిహాస పురాణంలోనూ, తపశ్శబ్దంతో సర్వాగమాలను, సత్యశబ్దంతో సత్యలోక పురుషుణ్ణి, ఓం భూలోక పురుషుణ్ణి, పురుషం తర్పయామి అంటూ నీళ్లు వదిలిపెట్టాలి. భువశ్చేది భువర్లోక పురుషం తర్పయామి, స్వర్లోకం పురుష తర్పయామి. ఇలాగే గాయత్రి తర్పణలో ఓం భూరేక పదాం గాయత్రీం తర్పయామి, ఓం భువః ద్విపదాం, ఓం త్రిపదాం గాయత్రీం అనే ఇలాగా ఓం భూర్భువః స్వచ్ఛేది చతుష్పాదాం గాయత్రీం తర్పయామి. వషసి గాయత్రి, సావిత్రి, సరస్వతి, వేదజనని, పృథివీ, అజాకౌసి, సాంకృతి, సార్వజితి భేదాలతో గాయత్రికి తర్పణలు ఇవ్వాలి. ఇలా వేద పురుష, లోకపురుష గాయత్రి తర్పణాలు అయ్యాక శాంతికరం జాతవేదసే మంత్రం పఠించాలి. మానసోక్తంగా మంత్రం కూడా జపించాలి. త్రయంబక మంత్రము మరింత శాంతికరంగా ప్రసిద్ధము. తచ్చంయోరా అది ఇత్యాది మంత్రములు ఇటువంటిదే. శాంతికర మంత్రం పఠనం అయ్యాక అతోదేవ మంత్రద్వయంతో సర్వాంగ స్పర్శనము చేసుకోవాలి. శోనా పృథివీ మంత్రంతో భూమిని తాకాలి. యథావిధిగా గోత్రనామాలు చెప్పుకోవాలి. ఇక పంచాయతన పూజల గురించి చెబుతూ ఉన్నారు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.